Once watch this, please carefully read the subtitles. యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్పి వాళ్ళకి పట్టించాను. వచ్చేసి పత్రిక చూసి వాళ్ళు పత్రికలు చింపేసి చంపలు వాయిగొట్టేసినారు. కొంతమంది అసహించుకుంటారు, తిడతారు, మేస్తారు, చూసుకుంటారు, నీచంగా మాట్లాడతారు. అయితే బ్రదర్, మరి ఇప్పుడు మీకు సువార్త పత్రికలకే ఖర్చు అవుతుంది. వీటన్నిటికి మీకు ఎలాగ సమకూర్చబడుతున్నాయి ఆర్థికంగా? ఆర్థికంగా నాకు ఇబ్బంది, పింఛన్ వస్తుంది. ఇంకా నాకు పాస్ ఉంది. ఎక్కువ దానిలో అవుట్ ఆఫ్ ఆర్డర్ పాస్ చెల్లదు, డిస్ట్రిక్ట్ లెవెల్లోనే చెల్లదు. మరి మీకు బయటికి వెళ్ళినప్పుడు తినడానికి, ఉండటానికి ఇవన్నీ ఎలా? ఉండదు, చేతిలో డబ్బు ఉండదు. ఒకసారి పే చేస్తుంది. ఆయన సిలువలో పొందిన శ్రమను క్షణక్షణం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శరీరం ఉంటే ఎక్కువ తిని చూసుకుంటూ సుఖం కోరుతుంది శరీరం. తిని పనుకుంటా ఉన్నాను అనుకో, శత్రువు బలంగా పనిచేస్తాడు. ఈ శరీరాన్ని నలగొట్టుకొని ఆయన కొరకు చెప్తూ సేవలో కొనసాగే అవకాశం ఉంటుంది. మరి అన్నం తినకుండా అలాగ సువార్త చేసిన రోజులు ఉన్నాయా? అన్నం నీళ్ళు కూడా దొరకని చేసిన దినాలు కూడా ఉన్నాయి. ఎక్కువ ఆకలి ఎక్కువ అయిపోయి చేస్తే అయినా నీళ్లు తాగుతూ ఉంటాయి. నీళ్ళు తాగితే చేతిలో డబ్బు ఉంటేనైనా ఫ్రూట్స్, పండ్లు, ఆపికాయలు, కమలాకాయలు తీసుకొని ఆకలి తీర్చుకో. మరి మీకు ఇప్పుడు రాత్రిపూట ఎవరన్నా ఆశ్రయం ఇస్తారా? ఆశ్రయం కూడా దొరకదు నాకు. బస్ స్టాండ్లలో పనుకుంటాను. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో పనుకునే కానీ పోలీసు వాళ్ళు లాఠీ తీసుకొని కొట్టి వెళ్ళిపో, నువ్వు దొంగ ఏం చేస్తాను అని చెప్పి నిశ్చయంగా మాట్లాడతారు. బస్సుల్లో, బస్ స్టాండ్లలో ఉన్న ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పి, పత్రిక ఇచ్చి, సాక్ష్యం చెప్పి చూసి సేవ చేస్తూ ఉంటారు. And you know what? Many of us will be like, oh, what a soul, what a man of God, very heart touching. That's it. Or maybe we will tell about him to someone. Hey, you know, I saw a PD person, he's doing God's work, he's distributing pamphlets in bus stands and on the roads. Very inspiring. That's it. 2 minutes inspiration. But once think, why this person didn't go through that 2 minutes kind of inspirations whenever he heard about Jesus? Or at least he can sit at home, pray and read Bible. But why he's doing all this? We know the answer deep down in our hearts, but we act. Ask yourself a question. Are you living a life that Jesus is expecting from you? Ask yourself.